చెప్తున్నాడన్నమాట. లేచి ఏం చేయాలయ్యా? ఇదివరకు పరిస్థితి ఏమిటి? ఆ మాట చూడండి. 3వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రొక్కలేక మీరు విమోచింపబడుదురు. ఇదివరకు నువ్వు బంధకముల్లో ఉన్నావు, ఇప్పుడు విమోచించబడ్డావు. నీ దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకు తాత్కాలికముగానే దేవుడు తన ప్రజలను ఫరో చేతులకు అప్పగించాడు. తాత్కాలికముగానే దేవుడు తన పోలికలో చేసుకున్న మనలను కొంతకాలం అపవాదికి అప్పగించాడు. తాత్కాలికమది. ఇప్పుడు విమోచన దొరికింది. ఆ తాత్కాలిక కాలంలో నీ అనుభవాలు కన్నీరు, నీ అనుభవాలు రెక్కాడితే దొక్కాడదు. ఇది వరకు వేరు, ఇప్పుడు విమోచన